తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విపరీతమైన హిట్ ఎక్కిస్తోంది. రాజకీయంగా ఒక రగడకు తెరలేపింది. వరుసగా బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నేతలకి నోటీసులు వస్తున్నాయి, విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో మాజీ పోలీస్ అధికారి ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బీఎస్పీ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సజ్జనార్ షాక్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతానికి సిట్ చీఫ్ సజ్జనార్ బీఆర్ఎస్లా మారిన వైనం అని చెప్పి వరుసగా అంటే ఆయనకి టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు మారిపోయారా? వరుసగా హరీష్ రావు, కేటీఆర్ను విచారించిన సిట్ ఇప్పుడు సజ్జనార్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే దాంట్లో 2 రోజుల్లో మీరు చేసిన ఆరోపణలపైన సంబంధిత ఆధారాలని చూపించాలి, లేదు అనంటే మీపై చర్యలు ఉంటాయన్నట్టు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో నిన్న కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారించిన సంగతి మీకు తెలిసిందే. సుమారుగా 7 గంటల పాటుగానే విచారణ కొనసాగింది. సో ఉదయాన్నే 11 గంటలకి సిట్ కార్యాలయంలో జూబ్లీ హిల్స్ పిఎస్కి వెళ్ళినటువంటి కేటీఆర్ సుమారుగా సాయంత్రం 7 గంటలు అయింది ఆయన బయటకు వచ్చేసరికల్లా. సో 7:30 గంటల పాటుగానే విచారించారు. సో ఈ విచారణ తదనంతరం ఆయన మీడియాకు వచ్చి మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందో కూడా వివరించారు. అయితే నిన్న ఉదయాన్నే ఎప్పుడైతే సిట్ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లే ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, పోలీస్ అధికారులకు ఉన్న విచక్షణ అధికారాలు ఏంటి, సిట్ ఏం చేయబోతోంది, ఏం చేస్తోంది, ఒక పోలీస్ అధికారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరింతగా మీకు వివరిస్తారని కేటీఆర్ అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం పెట్టడం, మీడియా సమావేశంలో అనేక అంశాల గురించి మాట్లాడుకురావడం, అదే క్రమంలో సజ్జనార్ పైన కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. సజ్జనార్ 7 కేసులు ఉన్నాయి ఆయన పైన 7 కేసులు ఉన్నాయి. మరి వాటి మీద కూడా సిట్ చేయండి క్రిమినల్ కేసుల మీద. సజ్జనార్ మీద 7 క్రిమినల్ కేసులు ఎందుకున్నాయన్నట్టుగా ఆయన ఆ మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం జరిగింది.